మధ్య ఒక పిల్లడు విన్నాను, బాగా చర్చకొచ్చేవాడు, మంచి పరిచయం చేసేవాడు, మంచి కష్టపడేవాడు, అంతా బాగుంది. సడన్గా చర్చికి రాకపోతే అడిగాను, ఎందుకు వీడికి కనబట్టలేదు, చర్చికి రావట్లేదని. వేరే చోట వాళ్ళ అమ్మ అంటది, వాడు షుగర్ వచ్చిందండి, అందుకని దేవుని మీద అలిగి మందిరం మానేశాడని అన్నాడు. షుగర్ వస్తే ఏమైంది? షుగర్కి దేవునికి, దేవుని మందిరానికి తేడా ఏంటో అర్థం కావట్లేదు. రా వస్తే ఏమైంది, మానేయాలా మందిరం? దేవుని విడిచిపెట్టాలా? నాకెందుకు ఇచ్చాడు దేవుడు షుగర్? నేను దేవుని పని చేశాను, నాకు ఇదే జాగ్రత్త. నాకెందుకు ఇచ్చాడు, నాకెందుకు అనే భావనలు నువ్వు వస్తున్నాయి చూడు, అక్కడే నువ్వు నిలబడలేకపోవడానికి కారణం. అంటే దేవుని నమ్ముకుంటే, దేవుని పరిచయం చేస్తే, దేవుని సేవ చేస్తే ఏం రాకూడదా? వస్తాయి, వాళ్ళకే వస్తాయి. మీరు బాగా గమనించండి, ఎవరికి వస్తాయంటే వాళ్ళకే వస్తాయి. పరీక్షలు వాళ్ళకే వస్తాయి, నిలబడిన వాళ్ళకే వస్తాయి. నిలబడిన వాడికి ఏముండవు, హ్యాపీగా ఉంటాడు వాడు. ఎప్పటికప్పుడు కూలిపోతాడు. అది ఏమైంది, షుగర్ వస్తే మంచి ట్రీట్మెంట్ తీసుకోండి, మంచిగా కొంతకాలం. అంతేగాని దేవుని దూరం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది, దేవుని మందిరాన్ని మానుకోవాల్సిన పరిస్థితి ఉంది. అంటే దేవుడు నీ తత్వం ఇంతేనా, నీ పరిస్థితి? అందుకే దేవుడు ఒక్కొక్కసారి మనం చూసి చూడనట్టుగా ఉంటున్నాడేమో అనిపిస్తుంది.